చూస్తూ ఒక మంచి పదవి ఇండియాలోనే పిఎం తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? సీఎం తర్వాత ఆయనే కదా. ఏంటి పవన్ కళ్యాణ్ పోస్ట్? డిప్యూటీ సీఎం తర్వాత. అలాగే పిఎం తర్వాత ఆయన మన ఇండియాకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేసి అట్టడుగు వర్గాల నుంచి ఎక్కువగా వాళ్ళు మంచి స్టేజ్లో రావాలని తపన పడ్డారు. మీరు దానికి అన్వయించుకుంటూ మీ ఇంట్లో లేదా మీ వంశంలో అంటే మనకి నాన్న పేరు గుర్తుకుంటుంది, తర్వాత ముత్తాత పేరు అంటే ఎవరికి గుర్తుండదు. ఉందా? నాన్న తర్వాత నాన్న చేసిన ఆయన అంటాం. ఇన్నేళ్ళైనా ఆయన కలుసుకొని మనం ఆయన గురించి ఒక కార్యక్రమం ఇంకా మంచి ప్రోగ్రామ్ చేస్తారు. అఫీషియల్ కలెక్టర్ లెవెల్లో సీఎం లెవెల్లో కూడా చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు బడుగు బలహీన వర్గాలకి. అలాగే మీరు కూడా ఉపయోగపడాలంటే ఇప్పటి నుంచే ఎవరితో అవసరం మీ వంశం ఎంతమంది ఉన్నారు? చిన్న పెద్దనాన్న పిల్లలు నువ్వు ఒక మంచి స్టేజ్కి వెళ్ళినావు అనుకో, లేదా దేవుడు నీకు మంచి తెలివితేటలే ఇచ్చాడనుకో, ఆ తెలివితేటలను షేర్ చేయాలి. ఇంట్లోనే లేదా వీధిలోనే ఒక పని ఉంది, నలుగురు కలిసి ఆ పనిలో పాల్గొని పనిని సక్సెస్ చేయాలి. మీ వంశంలోనే మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మీ వంతు సహాయం ఏమీ ఆశించకుండా ఫిజికల్గా కష్టపడతాం, అంతేనా? అవి తీసుకురా, ఇవి తీసుకురా, వాళ్ళు ఎక్కడ పెడుతూ ఉంటాయి కదా. ఒక పండుగ, ఒక కార్యక్రమం, ఒక పెళ్లి, ఏది చేసినా ఉంటుంది. అట్లాంటివి మీ ఏజ్ని తగ్గట్టు, మీ మైండ్కి తగ్గట్టు చెప్తున్నాం. ఇక మంచి చదువుకొని తెలివితేటలు పెంచుకొని ఒక ఉద్యోగస్తులు అయినారనుకో, నలుగురికి ఉపయోగపడేలాంటి పనులు చేసుకుంటా పోతే అదే మనల్ని గుర్తింపు తెస్తారు. ఇంకా చిన్న ఏజ్, టీన్ ఏజ్, మీకు ఇలాంటి విషయాలు తొందరగా ఎక్కువ. ఈ ఏజ్లోనే ఇట్లాంటి సాగుల మధ్యలో తలకెక్కిస్తున్నారనుకో, మీరు కూడా జగ్జీవన్ మనం దగ్గరగా వండర్స్ చేయొచ్చు. ఆయన మనలాంటి మనిషే కదా. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఇండియాకే ఒక పెద్ద లీడర్ అయ్యాడు. అలాగే మనకు కూడా సేమ్ 2 చేతులు 2 కాళ్ళు ఒక మైండ్, అంతేనా? ఆయనకేమో ఎక్కువ ఉన్నాయా? కాకపోతే ఉపయోగించుకోవాలి. మైండ్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఫిజికల్గా ఎలా ఉండాలి, టైంలో ఎలా మేనేజ్మెంట్ చేయాలి, అవి అలవాటు అవుతాయి. దాని విలువ తెలుస్తుంది. కార్యక్రమాలు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పినప్పుడు మంచిగా పైనకి ఎక్కించుకొని పాటిస్తూ పోండి. అలాగే ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారన్నారు సారు, వచ్చిన వాళ్ళకు కూడా చెప్పండి కార్యక్రమం ఇలా చేశాము. ఏవేవో అందరికీ సెల్ కార్యక్రమాలు కూడా సారు ఫొటోస్ అవి పెడితే షేర్ చేయండి. ఇట్లా ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి ప్రోగ్రామ్ చేశాము, ఈ విధంగా జరిగిందని మంచి విషయాలు బాగా షేర్ చేయండి. అది యూస్ఫుల్ అవుతుంది. అలాంటి యాటిట్యూడ్, అలాంటి నేచర్తో మీరు ముందుకెళ్ళాలని, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నారాయణ సార్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ థింగ్స్. నెక్స్ట్ మన రామకృష్ణ సార్ మాట్లాడుతున్నాం. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిఎస్పి శ్రీ భాషా సార్ గారు, కళాశాల అధ్యక్షులు నాగస్వామి నాయక్ సారు, సీనియర్ లెక్చరర్స్, మేడమ్స్, విద్యార్థులు గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు మనము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ బాబు జగ్జీవన్ జయంతిని జరుపుకుంటున్నాము. వారి నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు సామాజిక న్యాయం కోసం, సామాజిక
సమానత్వం కోసం పోరాడిన